ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ 2024 ఎగ్జామినేషన్ అపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ మీకు ఎంసెట్లో ఎంత మంచి మార్క్స్ వచ్చినా టాప్ ర్యాంక్ వచ్చినప్పటికీ కంపల్సరీగా ఇంటర్ మార్క్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ అయితే స్పెసిఫై చేశారో కంపల్సరీగా ఆ మార్క్స్ మీ ఇంటర్ మార్క్స్ అయితే ఉండాల్సిందే. లేకపోతే మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నప్పటికీ 5000 ర్యాంక్ వచ్చినా 10,000 ర్యాంక్ వచ్చినా ఇంటర్ మార్క్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు లేకపోతే ఆటోమేటిక్గా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. మీరు తెలియకుండా పార్టిసిపేట్ చేసినా మీకు సీట్ అయితే సీట్ క్యాన్సిల్ చేసేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఇంటర్ మార్క్స్ ఎలిజిబిలిటీ మీకు కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది క్లియర్గా ఈ వీడియో సెషన్లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించి బెస్ట్ బుక్స్ మీకు పీడిఎఫ్స్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. పేమెంట్ చేసిన స్టూడెంట్స్కి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి, ఆటోమేటిక్గా మీకు పీడిఎఫ్స్ పంపించడం జరుగుతుంది వాట్సాప్లోనే. సో ఇక్కడ క్లియర్గా చూడండి ఏమి ఇచ్చారు. సేమ్ కండిషన్, candidate should have obtained at least 45% marks in the subject specified taken together. 40% in case of the candidate belongs to reserved category. Reserved category ఏంటో చెప్తాను. సేమ్ ఇక్కడ కూడా చూడండి, అట్లీస్ట్ 45% అండ్ 40% మార్క్స్ టు ద రిజర్వ్డ్ అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ రెస్పెక్టివ్ ఇన్ స్పెసిఫైడ్ ఎంపీసీ బైపీసీ టేకెన్ టుగెదర్ అని ఇచ్చారు. అంటే మీకు ఇక్కడ 45% ఎవరికి ఉండాలి, మీరు కనుక అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్ 45% అంటే అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్ అంటే ఓసీ, మీరు ఎవరైతే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో మీకు 45% ఇంటర్ మార్క్స్ ఉండాలి. ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. సేమ్ టీఎస్ అయినా ఏపీ అయినా. రిజర్వ్ స్టూడెంట్స్ అంటే ఎవరు అంటే మీరు బీసీలో అన్ని కేటగిరీసు, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్, అలాగే పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే మీకు 40% ఇంటర్ మార్క్స్ కంపల్సరీగా ఉండాలి. లేకపోతే మాత్రం మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సీట్ ఇవ్వడం జరగదు. సో మరి ఈ 45% సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. సబ్జెక్ట్ స్పెసిఫిక్ అంటే మనకు ఇంటర్లో ఉన్న 1000 మార్క్స్కి క్యాలిక్యులేషన్ చేయడం కాదు, మీకు లాంగ్వేజెస్ వదిలేసి, లాంగ్వేజ్ ఫస్ట్ ఇయర్ 200 మార్క్స్, సెకండ్ ఇయర్ 200 మార్క్స్ ఉంటాయి కదా, ఇవి వదిలేసి ఓన్లీ 600 మార్క్స్కే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ 600కి మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 45% రావాలి. అలాగే అన్రిజర్వ్ స్టూడెంట్స్ ఇంకా మీరు బీసీ అన్ని కేటగిరీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే 40% మార్క్స్ ఉండాలి. సో 40% 45% అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మీరు ఇక్కడ చూడండి. మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ 1A 1B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, మ్యాథ్స్ 1B 2A 2B, ఫిజిక్స్ ప్రాక్టికల్, కెమిస్ట్రీ ప్రాక్టికల్, ఎంపీసీ స్టూడెంట్స్ టోటల్గా ఈ 600 మార్క్స్ అవుతాయి. అలాగే బైపీసీ స్టూడెంట్స్ కూడా టోటల్గా 600 మార్క్స్ అవుతాయి. చూడండి, ఫస్ట్ ఇయర్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, ప్రాక్టికల్స్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, టోటల్గా ఈ 600 మార్క్స్కి ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీరు కౌంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు 40% 45% అంటే ఎన్ని మార్క్స్ ఉండాలి, 45% అంటే మీకు ఇంటర్లో ఇప్పుడు ఈ గ్రూప్స్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 270 మార్క్స్ రావాలి 600కి కంపల్సరీగా. 40% అంటే 240 మార్క్స్ రావాలి కంపల్సరీగా 600కి. ఈ మార్క్స్ ఉంటేనే మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ మార్క్స్ లేకుండా మీరు ఎంసెట్ ఎంత ప్రిపేర్ అయ్యి ఎంత మంచి ర్యాంక్ తెచ్చుకున్నా, టాప్ మార్క్స్ తెచ్చుకున్నా యూజ్ అయితే ఉండదు. కాబట్టి ఫస్ట్ అందరూ ఇంటర్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరికైనా ఈ 240 మార్క్స్ 270 మార్క్స్ లేవనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి, ఆ డౌట్ ఉన్నా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.